ప్రభునందు దేవుని పిల్లలారా, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనమును మనము ధ్యానము చేయాలి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. బాగా గమనించండి, దేవుడు చెబుతున్న మాట. ఈరోజు నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించి, దేవుడు ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తాడంట. చాలామంది శ్రమలు మాత్రం ఉండకూడదు, శ్రమలు మాత్రము పోవాలా, కానీ దేవుడు చెప్పింది మాత్రం చేయము అంటారు. దేవుడు చెప్పింది చేయమంటారు, త్యాగం చేస్తారు ఆ మాట, ఆ విషయంలో మాత్రం. అయితే శ్రమలు మాత్రం వద్దు. న్యాయమేనా ఇది? న్యాయం కాదు కదా. మరి న్యాయం ఏది? మనం మొరపెట్టాలా, దేవుడు శ్రమలు తీసేయాలా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. మా అర్థమైందా? అయితే దేవుడు ఒక షరతు పెడుతున్నాడు ఇక్కడ. నీతిమంతుడు మొరపెడితే నేను వింటాను అంటున్నాడు. ఎందుకంటే దేవుడు పాపము లేనివాడు, పరిశుద్ధుడు. అయినా పాపము లేని పరిశుద్ధుడు. మరి దేవుని పిల్లారా, నీతి అనేది రెండు భాగాలుగా ఉంది. దీనిలో కూడా స్వనీతి పరుల యొక్క మరణం వినడైన, స్వనీతి పరుల యొక్క వాళ్ళ నీతిని గురించి వాళ్ళు ఏమనుకుంటుంటారో తెలుసా? నా ఇంత మంచోళ్ళు లేడని చెప్పేసి ఎయిటి వారి చెడుతనమును చూస్తూనే ఉంటారు. ఎయిటి వారి చెడుతనమును చూస్తూనే ఉంటారు. వాడు చెట్టోడు, వాడు చెట్టోడు, వాడు చెట్టోడు అంటానే ఉంటారు. కానీ నిజంగా ఇంతకంటే అవినీతి ఏది లేదు. ఎదుటి వారి యొక్క చెడును చూసే అంతకంటే మించిన అవినీతి ఇంకా ఎవరిది ఉండదు. అయితే తెలియక వారి యొక్క స్వనీతిని చూసుకొని నేను మంచి నీతిమంతుని, మచ్చలేన వాణి, ఏటి వారు ఆయమ్మ ఇట్లాడిది, ఆమె ఇట్లాడిది, ఆయమ్మ ఇట్లాడిది, వాడు ఇట్లాడు అనుకుంటూ ఉంటారు. కానీ అది దేవునికి ఇష్టము కాదు. అందుకే అంటాడు యేసుప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు ఏమంటారు తెలుసా? మొదట నీలో ఉన్న దూలాన్ని తీసుకో, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో, ఎదుటివారి కంటిలో నలుసు తేటగా కనపడుతుంది, అప్పుడు నీవు ఆ నలుసు తీసివేయగలవు అంటాడు. చూడండి ఎంత లోతైన మాట ఇది నిజంగా. అందుకే స్వనీతి పరులు అంటే దేవునికి ఇష్టం అస్సలు కాదు. ఎందుకంటే ఈ లోకములో నీతిమంతుడు ఒక్కడు లేడు, ఒక్కడైనను లేడు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఎంత గొప్ప మాట చూడండి దేవుని పిల్లారా. దేవుని మహిమను పొందలేకపోతున్నారు. వారే లోక శ్రమ నుంచి కూడా విడిపింపబడలేకపోతున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా, నీతిమంతుల మరణం ఆయన వినును, దేవుడు వినును, వారి శ్రమల నుంచి విడిపించును. ఈరోజు వింటున్న మాటలు మర్చిపోవాకండి. మరి ఇప్పుడు నీతిమంతుడు, స్వనీతి పనులు కాకుండా ఏ నీతిమంతులు కావాలా? దేవుని యొక్క నీతి కావాలా. అందుకే యేసుప్రభువు ఒక మాట అంటారు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో. ఏం వెతకాలంట? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యంని వెతకండి, అప్పుడు మీకు లోకంలో అన్నీ దొరుకుతాయి. ఈ లోకంలో అన్నీ దొరుకుతాయి, మళ్ళీ మీకు శ్రమలు ఉంటాయా? చెప్పాలి, ఉంటాయా? ఉండవు. ఈ లోకంలో అన్నీ దొరుకుతాయి, మనకేం శ్రమలు ఉన్నాయి? మరి ఈ లోకంలోనే కాదు, ఈ లోకం విడిచిన తర్వాత కూడా మనకు రెండు ఉన్నాయి. ఒకటి నరకం, ఒకటి మోక్షం, పరలోకం, ఒకటి పాతాళ లోకం.
పాతాళంలో నరకం ఉంది, పరలోకములో నిత్యజీవం ఉంది. అగ్నిలో కలకుండా పరలోకంలో నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలా? దేవుని పిల్లారా, ఇవన్నీ కూడా మీకు ఈ లోకంలోటివి, ఈ లోకం ఇచ్చినాక పరలోకము మీకు అన్నీ ఇచ్చి ఉండాయిను. యేసుప్రభువు చెప్తున్న మాట ఏమి? అన్నీ మీకు అనుగ్రహింపబడి ఉన్నాయి గనుక మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. దేవుని యొక్క నీతిని వెతకాలి మొదట, ఆయన రాజ్యాన్ని వెతకాలి మొదట. ఆయన రాజ్యాన్ని వెతకుండా ఈ లోకంలో శ్రమలు, మరిపడిన శ్రమలు తీసేస్తావు వస్తే ఆయన రాజ్యం ఎట్లా పొందుతావు నువ్వు? రేపు నిత్య నరకం తప్పించుకోలేవు కదా, నిత్యం పరలోకంలో ఉండలేవు కదా. ఉండాలంటే ఏం చేయాలా? మొదట ఆయన రాజ్యంలో నీతిని వెతుకునేది దేవుని నీతి. ఈ దేవుని యొక్క నీతిని వెతుకునేట్లయితే నిన్ను కూడా దేవుడు నీతిమంతుడిగా చేస్తాడు. అదే అబ్రహాం వెతికినాడు, తండ్రి అబ్రహాం మొదట. అవును, అసలు దేవుడంటూ ఉన్నాడా? దేవుడంటూ ఉంటే ఏంది? లోకంలో ప్రతి ఒక్క మనిషికి కొత్తగా ఉంది ఏదో ఒకటి. ఎందుకు కొత్తగా ఉంది? కారణం ఏమిటి? అసలు దేవుడెవరు? నేను చేసి బొమ్మలు చేసి అమ్ముతున్న బొమ్మలా దేవుడు కాదు కదా అని చెప్పి వెతుకుతూ వచ్చాడు, ఆలోచిస్తూ వచ్చాడు. ఆయన ఆలోచించి వెతికినప్పుడు దేవుడు చూసాడు, ఆయన కన్నా మాట్లాడినాడు, ఇదిగో నేను దేవునని. దేవుడా, నేను చేసిన బొమ్మలు దేవుని కాదని చెప్పి నేను ఆలోచిస్తే సందు దొరుకుతానంటే నువ్వు ప్రియుడి సందులో చేయి పెట్టినట్లుగా, అయ్యా నా మనసులో నీకు చెయ్యి పెట్టడానికి సందు దొరకగానే నా హృదయాన్ని తెలిసినావయ్యా నువ్వు. అవును ప్రభా, నేను నువ్వు చెప్పినట్లే వచ్చేస్తానయ్యా అని వెళ్ళిపోయినాడు. అది నమ్మినాడు దేవుని. కంటికి కనపడిన దేవుడు మాట్లాడితే, అబ్రామని పిలిస్తే అబ్రాము నమ్మినాడు. ఎప్పుడు మాట్లాడతాడు? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు. ఈ లోకంలో కంటికి కనపడుతున్న ఇదే దేవుడని, ఆయన స్పష్టమే దేవుడని, ఈ లోకమే, ఈ లోక జీవితమే జీవితమని, తర్వాత జీవితాన్ని గురించి ఆలోచించకుండా, తర్వాత రాజ్యాన్ని గురించి ఆలోచించకుండా బ్రతికే ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలారా చచ్చినాక పరలోకానికి వెళ్ళారు, ఈ భూలోకంలో శ్రమలు పొందుకున్నారు. అందుకే 6వ అధ్యాయంలో ప్రసంగి అంటాడు, ప్రసంగి గ్రంథంలో, ఒకరికైతే దేవుడు కోరినంత ఇచ్చాను, అయినా కూడా మనం తినేదానికి ఇవ్వలేదు. మరి శ్రమలు పోతాయి, పోయినట్ల లెక్క? శ్రమలు పోయినట్లా, శ్రమలు ఉన్నట్లా? మరి పోవాలంటే ఏం చేయాలా? నీతిమంతుడు కావాలా. నీతిమంతుడు కావాలంటే ముందు ఏ నీతి కావాలా? దేవుని నీతి వెతకాలా. ఇంకో మాట అంటాడు కదా, ఒకరికి అన్ని ఇచ్చును తినేదానికి ఇవ్వలేదు, రెండో వ్యక్తికి 100 మంది పిల్లలు ఉండారు, 100 మంది పిల్లలు ఉండాలి, కానీ బ్రతికినంత వరకు సుఖం లేదు, శ్రమలే. సచ్చినాక సమాధి కూడా సరిగ్గా చేయబడలేదు. సమాధి ఏ రీతిలో చేయబడాలా? మళ్ళా చనిపోయిన తిరిగి బ్రతికే రీతిలో చేయబడాలా. ఏ రీతిలో? బ్రతికే రీతిలో. అదే ఈ వద్దు దేవుని నీతిని వెతుక్కొని, ఆ నీతి మీద దేవుడు యేసుక్రీస్తుని తెలుసుకొని, ఆయన ఈ లోకానికి మన నీతి మీదలుగా చేయడం కొరకు, దేవుని నీతి వచ్చిన కొరకు ఈ లోకానికి వచ్చినాడని తెలుసుకొని నమ్మి సరిపోయిన వారి సమాధికి ఏం చెప్తారు తెలుసా? ఎదుగో ఆయన యేసుక్రీస్తు నమ్ముకున్నాడు, యేసు మృతిని తిరిగి లేచనని, ఆయన వచ్చినప్పుడు ఈయన మళ్ళా లేపుతాడు. ఇది సమాధి సరిగా చేయబడం అంటే. 10 మందికి ప్రకటించి సమాధి చేస్తాడు. సత్యనాకుడుగా సువార్త తెలియపరుస్తున్నాడు ఈరోజు. ఎవరు? నీతిమంతుడు. అది దేవుని కనపరుస్తున్నాడు, దేవుని నీతిని చూపిస్తున్నాడు, ఆ దేవుని నీతిని పొందినాడు, దేవుని నీతిని అనుభవించినాడు. అందుకే వారు క్రీస్తులో ఉండి చనిపోయి ప్రయాసం అని విశ్రాంతిని పొందుతున్నారు. మరి భూలోకంలో శరీర విశ్రాంతి పొందినారు, ప్రాణ విశ్రాంతి పొందినారు, ఇవద్దు ఆత్మ కూడా విశ్రాంతి పొందుతుంది. అందుకే దేవుని పిల్లారా, ఈ శ్రమలన్నీ కూడా పోయి విశ్రాంతి రోజులు కలగాలంటే, శ్రమ నుంచి విడిపింపబడాలంటే నీతి మంతులు కావాలి. అదే ఒకటి. ఏ నీతి అంటే స్వనీతి కాదు, దేవుని యొక్క నీతి వెతకాలా. దేవుడు పాపం లేనివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. మనుషులు ఒకరు కూడా లేని నీతిమంతులు. ఇది తెలుసుకోవాలి. మనుషుల నీతి దేవుని సరిపోదు, మనుషుల వరకే సరిపోతుంది. అబ్బా వాడు మంచోడు అంటారు, మళ్ళా 10 మంది చెడ్డోళ్ళు అంటారు. కానీ అది కాదు.
దేవుడు నీతివంతుడు అనాలా, మంచోడు అనాలా అనంటే దేవుని నీతిని వెతకాల. మొదట వెతికి దేవుని నీతి నువ్వు పొందాలా. రెండవదిగా ఎప్పుడు వస్తుంది దేవుడు, ఎప్పుడు ఇస్తాడు ఆయన నీతిని అంటే రోమాపత్రిక 4వ అధ్యాయంలో తండ్రి అబ్రాహాము గురించి చెబుతూ ఆయన దేవుని నమ్మిను, ఆయన నీతిగా ఎంచబడిను. అలాగే క్రియలు లేకుండా నీతిమంతుడిగా ఎంచు వారి యందు విశ్వాసం జరిగే విశ్వాసము నీతిగా ఎంచబడను. యేసుక్రీస్తు నా దేవుడు పాపి నన్ను పరిమార్చి నీతిమంతుని చేయడం కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన ఒక్కడే. నా పాపల కొరకు రక్తం, పాపాన్ని కడిగేందుకు రక్తం కార్చినాడు. నాకు ఉదక స్నానము చేయడానికి, పాపేలగడి చేయడానికి వాక్యం ఇచ్చినాడు. వాక్యం ఇచ్చిన గురించి ఆయనకు సెలవులు అప్పగించుకున్నాడు. ఎఫెసీ 5:27 ప్రకారంగా ఎవరున్నారా మన పాపముల కోసం రక్తం కార్చింది ఎవరున్నారా పాపాన్ని కడిగేదాని కోసం. వాక్యముతో మన పాపం చేయకుండా నడిపించే దేవుడు ఎవరైనా ఉన్నారా మన కోసము సెలవులు అప్పగించుకుని చనిపోయిన వాడు ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరు లేరు. అందుకే నా యేసు దేవుడు నా కోసం ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తుగా చనిపోయి రక్తమంతా అక్కడ చనిపోయి తిరిగేసినాడు అని ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మిన వారికే క్రియలు లేకుండా, నీతి క్రియలు లేకుండా నీతిమంతునిగా తీరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అలాగే ఇంకొక మాట అంటాడు, దేవుని పిల్లారా, ఆ నీతి చాలా మంది ఈ రోజుల్లో ఏమనుకుంటున్నారంటే రోగాలకు, కష్టాలకు, ఈ లోక శ్రమలకు మాత్రము సరిపోయే నీతి సాలే దేవుని నమ్ముకున్నావు, నేను పాపిని కాదు, నేను ఏదో పరిస్థితిని ఫీల్ అయిపోతూ ఉంటారు నమ్మిన వాళ్ళు. కాదు, ఈ నీతిని నువ్వేం చేసుకోవాలంట? అధికం చేసుకోవాలంట. ఈరోజు శాస్త్రులు పరిచయలు ఉన్నారు ఆ ఈదుల్లో, ఇజ్రాయేల్ 12 గోత్రాల వారు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రశ్నిస్తూ ఉంటారు, మేమే నీతిమంతులము, మాదే ధర్మశాస్త్రం అని. నిజమే, మరి ప్రశ్నించవచ్చు. ఎందుకంటే దేవుడు ఈ భూలోకంలో వారికి ధర్మశాస్త్రం ఇచ్చినాడు. ధర్మశాస్త్రము భూలోకంలో మోసే ప్రభుత్వం ద్వారా రాయించినాడు. ధర్మశాస్త్రం వాళ్ళదే. ఈరోజు వాగ్దానాలు కూడా వాళ్ళయే. కానీ ఈ నీతి, మేము నీతిమంతులము, మాదే ధర్మశాస్త్రం అని చెప్పేసి అని మురిచిపోయి మునిగిపోతున్నారు పాతాళలోకంలో, నిత్య నరకంలో కాలిపోతున్నారు. వాళ్ళ అయినప్పటికీ కూడా కానీ మన పరిస్థితి ఏమిటో ఆలోచించండి. అందుకే అంటాడు యేసుప్రభు అంటాడు, వారి నీతి కంటే, ఎవరి నీతి కంటే? ధర్మశాస్త్రం మాది, వాగ్దానాలు మాయి, మేము నీతిమంతులము, మేము అబ్రాహాము సంతానము అని మురిచిపోయి ఏమవుతున్నారు? వాళ్ళు మునిగిపోతున్నారని చెప్పి యేసుప్రభు అంటాడు. మీరు పరలోకానికి వెళ్ళేవారిని వెళ్ళనీరు. మేమే నీతిమంతులు అనుకునే ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళలేడు, పరలోకానికి వెళ్ళలేడు. ఈరోజు ఆ ఈదుల్లో శాస్త్రులు పరిచయంలాగా ఇప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తున్నారు? మా మతమే మార్గం కరెక్టు, మాదే నీతి మార్గం, మా కులమే నీతి మార్గం, కులం మా కులమే గొప్పది, మేమే గొప్ప వాళ్ళం, మేమే ఏ తప్పు చేయలేదు, నా భార్య మంచిది, నా భర్త మంచోడు, నేను మంచోడు, నా కొడుకు మంచోడు అని చెప్పి ఎవరికి వాళ్ళే నీతిమంతులు అనుకొని దేవుని దృష్టిలో పాపిగా నిలబడిపోయి, పాపిగా చనిపోయి పాతాళ నరకంలో కాలిపోతున్నాడు. దేవుని పిల్లారా, బాగా గమనించండి. ఈ లోకంలో కూడా నేననే భయంకరమైన పాపముతో పాటు భయంకరమైన శ్రమను అనుభవిస్తున్నాడు. నేనే అనుకునే వాళ్ళకు నిద్ర ఉండదు, ఆకారం ఉండదు, తిండి తినలేరు, తొందరగా చస్తారు. నేనే అనుకునే వాళ్ళంతా కూడా అది సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, శ్రమ ఆగదు, వాళ్ళ శోభాకరం బతుకుతూనే ఉంటారు, శ్రమలో మునిగిపోతూనే ఉంటారు. దేవుని పిల్లారా, శ్రమలో మునిగి పాతాళంలో మునిగిపోయి నిత్య నరకం అగ్నిలో మునిగిపోయి కాలుతూ ఉంటారు. కనుక ఈరోజు ఏం చేయాలా? నిజంగా నేను పాపినై ఉండగా నా పాపముల కోసం ఆయన రక్తమంతా కార్చి చనిపోయి తిరిగి లేచినాడు. ఆయన యేసుక్రీస్తే దేవుడు అని తెలుసుకొని నమ్మి మరి పాపం రక్తంతో కడిగేసుకొని పవిత్రంగా జీవిస్తూ నేను నిజంగా నీతిమంతుడు, నా దేవుడు నన్ను నీతిమంతుడిగా చేసి అని చెప్పి విశ్వాసముతో జీవిస్తూ ఉంటే వారికి ఏం చెప్పినాడు? 3వ మాట, వారి నీతి కంటే మీ నీతి అధికము కావాలి పరలోకానికి వెళ్ళాలంటే. చూడండి, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 20వ వచనంలో యేసుప్రభు చెప్పి ఉన్నాడు, దేవుని పిల్లారా, వారి నీతి కంటే, శాస్త్రుల పరిస్థితుల నీతి కంటే మీ నీతి అధికము కావాలి. గనక
ముగింపులో ఒక మాట గుర్తు చేస్తున్నాను. ఈ వద్దు నీ శ్రమ నుంచి విడిపింపబడాలంటే ఈరోజు క్రైస్తవులు కూడా ఒక ఈదుల్లాగా ఏం చేస్తున్నారో తెలుసా? నేను దేవుని నమ్మినాం, మేము నీతిమంతులం, మేము పరిశుద్ధులం అని చెప్పి ఇజ్రాయిల్ లాగా, ఇక శాస్త్ర పరిసరలాగా మేమే నీతిమని చెప్పి మోసపోతున్నారు. పాపం లేదు, దేవుడు తీయని మోసపోతున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు, మళ్ళీ ఎందుకు చేయమని చెప్పి అంటున్నారు. జాగ్రత్త, క్రైస్తవులైనా మోసపోకుండా ఈరోజు ఏం చేయాలి? నిజంగా నువ్వు పాపిమని చెప్పి మర్చిపోవాకు నీ జీవితం అంతా కూడా. అయితే పాపినైనా నన్ను నీతిమంతుడైన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి నా పాపను రక్తంగా చనిపోయి తిరిగి ఈ విశ్వాసం కలిగి ఉండాలి. నీవు ఈ విశ్వాసంతో నేను నమ్మినాను, నా దేవుడు పాపం తీసేసినాడు, ఇప్పుడు నీతిమంతుని పాపి అనే పేరు తీసేసినాడు, నీతిమంతుని పేరు నాకు ఇచ్చినాడు దేవుడు అని చెప్పి ఏం చేయాలా? నీతిమంతుగా చేసిన దేవానికి స్తుతిని కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తూ ఏం చేయాలయ్యా? ఈ నీతే సరిపోదయ్యా, ఈ నీతి నన్ను బాధ పెడతాందయ్యా. ఎక్కువ బాధలు పోవాలంటే, ఏ బాధలు లేకుండా పోవాలంటే నీ నీతిని వెతిక నేను, నీ నీతి నాకు ఇచ్చిన నీ దగ్గర నీ మాట ప్రకారంగా నీ వాక్యం వింటూ శాస్త్రుల పరిస్థితుల నీతి లాంటి నీతి కాకుండా అంతకంటే ఎక్కువ నీతి రోజు రోజు కూడా నేను నీతిని వృద్ధి చేసుకుంటాను వచ్చాను ప్రభా అని చెప్పి దేవుని దగ్గర తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే ఆ నీతి లేకపోతే, ఆ నీతి వస్త్రము మన మీద కప్పబడకపోతే రక్షణ వస్త్రాన్ని కూడా కాపాడుకోలేము. ఈ నీతిని మనము అధికము చేసుకున్నప్పుడు మన రక్షణ అధికమవుతుంది. రక్షకుడు తీయకుండా మనతో కూడా ఉంటాడు, మన ప్రార్థన వింటాడు, అప్పుడు శ్రమల నుంచి విడిపిస్తాడు. ఇది లేకుండా దేవుని పిల్లారా ప్రార్థన ఎంత చేసినా నా ప్రార్థనకు నా శ్రమలో పోలేదని చెప్పి ఏడుస్తామంటారు. ఈ ఆడబద్ద ఈ రోజు నుంచి దేవుని యొక్క నీతిని వెతుకు, అని ఇచ్చే నీతిని నమ్మకం ద్వారా విశ్వాసం ద్వారా పొందుకో. ఆ తర్వాత ఆ నీతిని ఆయన వాక్యం వింటూ శాస్త్రుల పరిశీలన నీతి కాకుండా దినదినానికి నీ బుద్ధిని నీ నీతిని వృద్ధి చేసుకుంటారో దేవుని యొక్క వాక్యముతో. ఎక్కడైతే తెప్ప దేవుడు మాట్లాడుతూ వస్తాడు, వాక్యం వింటారా, నీతిని వృద్ధి చేసుకో. అప్పుడు ఆ నీతి రక్షణ వస్త్రాన్ని కాపాడుతుంది, అంటే రక్షణ కాపాడుతుంది. లేకపోతే రక్షణ కూడా నువ్వు కాపాడుకోలేవు, పరలోకానికి చేరలేవు. అందుకే అంటాడు దేవుని పిల్లారా, ఈరోజు రేపు పరలోకానికి చేరి నరకంలో శ్రమలు తప్పించుకోవాలన్నా, ఈ భూలోకముల పరలోకమని దేవుని యొక్క సన్నిధిలో గడపాలన్నా, ఈ లోక శ్రమలు తప్పించుకోవాలన్నా ఆ దేవునికి మొరపెట్టాలి, ప్రార్థించాలి. ప్రార్థించే ముందు నీ నీతి దినదినానికి వృద్ధి చేసుకునే వరకు ఉండాలి. ఒకటి, దేవుని నీతి వెతకాలి, నీ నీతి కాకుండా. రెండు, దేవుడిచ్చిన నీతిని పొందాలి నీ విశ్వాసం ద్వారా. మూడు, అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకున్నప్పుడు ప్రార్థించినప్పుడు అయినా అన్ని శ్రమ నుంచి తప్పిస్తాడు, అన్ని మేలు కూడా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని మేలు నాకు కావాలా ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు అంశము అన్ని మేలు కావాలంటే ఏం చేయాలి, అన్ని శ్రమ నుంచి విడిపింపబడాలంటే ఏం చేయాలి అనే అంశముతో మనము మాట్లాడుకునే యొక్క మాట ప్రకారంగా, ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు యేసయ్యా. అయ్యా పాపి నన్ను, అయ్యా నీతిమంతుడని చెప్పి మోసపోతున్న నన్ను, పాపిగా మోసపోయి పాపిగా చనిపోయి పాతాళం వెళ్ళి నరకంలో కాలవలసిన నన్ను పరలోకం చేర్చుడు కొరకు అయ్యా రేపు ఈ లోకం విడిచినాక నరకంలో శ్రమను తప్పించాలన్నా, ఈ భూలోకంలో నాకున్న శ్రమను తప్పించుకోవాలన్నా, దేవా నీతి మంతుల మొరను వింటానని దావీదు రాజు ద్వారా కీర్తన 34:10 చెప్పినట్టుగా ప్రభువా ఆ నీతిని గురించి ఆలోచిస్తాయా, నేను పాపిగానే మిగిలిపోయి నాలో ఏ పాపము లేదని మోసపై రేపు నిత్య నరకములో కాలిపోతున్నాను. ఈ లోక శ్రమలు విడిపింపబడకుండానే శ్రమలు ఎక్కువగా అనుభవించి చచ్చిపోతున్నాను. అయ్యా వద్దు, నాతో మాట్లాడు తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములయ్యా, నీకే వందనాలు యేసయ్యా, నీకే నమస్కారములు యేసయ్యా. స్తోత్రములు స్తోత్రములు. కన్నీళ్ళు కాల్చండి, కన్నీళ్ళు కాల్చండి, కన్నీళ్ళు కాల్చండి. అవును ప్రభా, నీకే వందనాలయ్యా. తండ్రి నాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు అయ్యా. నేను నీతి మీద చెప్పండి, నా మాటలు వినవు అయ్యా. నేను నీతిని వెతకమన్నావు,
నీ అంత నీతి నాకు కావాలా ప్రభా, ఇవ్వాలని చెప్పి నువ్వు కోరుకున్నావు. అందుకు నన్ను నీతిని చేరుకుని రక్తం కార్చినావు, ప్రాణం ఇచ్చినావు, చనిపోయి తిరిగి లేచిన నాతో మాట్లాడుతాను. నీకు వందనాలు అయ్యా. నమ్మితే నా నమ్మికను బట్టి, విశ్వాసాన్ని బట్టి, నా క్రియలు బట్టి కాకుండా నీకు ఇష్టమైన నీతి నాకు నేను పాపి అని చెప్పి ఒప్పుకుంటే ఇస్తున్నావు అయ్యా. అయ్యా నా పాపి నన్ను నీతి మీదగా చేస్తామని చెప్పి అయ్యా నమ్మితే ఇస్తున్నావయ్యా. అవును ప్రభా, బాప్తిస్మం, రక్షణ, నీతి రెండు ఇస్తున్నావు. రక్షణ కాపాడుకోవాలంటే, రక్షకుడు నీవు నాతో కూడా ఉండాలంటే, నా బాధలు నుంచి విడిపింపబడాలంటే యేసయ్యా నేను పాపిని కాదు, నేను నమ్మినాను, రక్షణ పొందినాను, బాప్తిస్మం పొందిన, రక్షణ కలిగింది. రక్షణ కాపాడడానికి నువ్వు నీతిమంతునిగా చేసినావు, పాపిని పరిమార్చడం నీతిమంతునిగా. అయితే ప్రభా, నీతినైనా శాస్త్రుల పరిస్థితుల్లాగా నేను దేవుని నమ్మిన నీతి అని చెప్పి అనుకోకూడదు. ఈ పాప లోకంలో బ్రతుకుతున్న నేను ఏ పాపము చేస్తూ ఏ పాపంలో ప్రవేశిస్తాముందో అని జాగ్రత్త కలిగి పాపని రక్తముతో కడగబడుతూ నీ నీతి నాలో వృద్ధి చెందినట్లుగా, శాస్త్రుల పరిస్థితుల నీతి కంటే మా నీతి అధికము కావాలన్నావు ప్రభువా. ఈ వద్ద క్రైస్తవుడు గారి నీతి అని చెప్పి అనుకోకుండా, పరీక్షించుకుంటూ, ఏ పాపము చేయకుండా, అంటకుండా నేను తండ్రి నా నీతిని వృద్ధి చేసుకుంటూ మొరపెడుతూ శ్రమ నుంచి విడిపింపబడినట్టుగా అనేకలు విడిపించడానికి ప్రార్థించి నీ ప్రార్థన పరునిగా, ప్రార్థన పర్రాలుగా చేయండి నాయన. సాయం చేయండి. నా కుటుంబ పథకం చేయండి, కుటుంబ పథకం చేయండి, సంఘంలో పథకం ఎప్పుడు చేయండి. ఈ లోకంలో అనేక మందిని ఏదో నడిపించి మార్తని ప్రభావ సాయం చేయండి. అందుకే కదా తన శ్రమించిన ప్రభావ కృప చూపని సాయం చేయండి. మైక్యమా